అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చూస్తున్నాం. వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్ మోషేన్ రాజుకు షాక్ ఇవ్వనున్నారు ఈ ఎమ్మెల్సీలు. మోషేన్ రాజుపై అవిశ్వాసం పెట్టే ఆలోచనలో ఉన్నారు. వైసీపీకి రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్సీలు రాజీనామా ఇప్పటి వరకు కూడా మండలి చైర్మన్ ఆమోదించలేదు. ఇక దీనికి నిరసనగా అవిశ్వాసం పెట్టాలని ఈ రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సరిపడా సంఖ్యాబలం కోసం చూస్తున్నారు. అవిశ్వాసానికి ఇతర కూటమి ఎమ్మెల్సీలు మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ. ఇక వీళ్ళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టుగా వీరికి మద్దతు కూడా రానున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, మొత్తం కూడా ఈ వ్యవహారం గురించిన డీటెయిల్స్ ఏంటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించి? ఇదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా మండలికి సంబంధించినంత వరకు మోసే రాజుకు సంబంధించి చైర్పర్సన్ పైన అవిశ్వాసం తీసుకొచ్చేందుకు పూర్తిగా వైసీపీకి సంబంధించిన ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో రాజీనామా చేసిన అనంతరం కూడా అవిశ్వాసం పెట్టేందుకు పూర్తిగా కూడా యోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా వైసీపీకి రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించి ఆమోదించకుండా ఉండిపోయినటువంటి పరిస్థితి మోసేరాజు. అయితే చైర్పర్సన్ ఆమోదించకపోవడంతో అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చి ఆయనకే షాక్ ఇచ్చే పరిణామాలు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తా ఉందని చెప్పొచ్చు. అయితే అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సరిపడా ఎవరైతే సంఖ్యాబలం ఉందో సంఖ్యాబలానికి సంబంధించినంత వరకు కూడా ఎవరైతే ఇటు టీడీపీ కానీ కూటమి ఎమ్మెల్సీలతో పాటుగా మిగిలిన ఎమ్మెల్సీలు కూడా మద్దతు ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. వైసీపీకి సంబంధించినంత వరకు ఎమ్మెల్సీలు రాజీనామా చేసిన పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, అలాగే కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజేష్, అలాగే మంగళం వెంకటరమణ వీళ్ళంతా కూడా అవిశ్వాస తీర్మానం తీసుకురావడంతో పాటుగా మోసేరాజు చైర్పర్సన్ పదవి నుంచి అవిశ్వాసం పెట్టేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సంఖ్యాబలం కూడా ఆ స్థాయిలో సమీకరణ కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా మండలిలో వైసీపీకి సంబంధించినంత వరకు బలం ఇప్పటి వరకు చూపించినటువంటి నేపథ్యంలో వైసీపీ బలంకు సంబంధించినంత వరకు తగ్గించే యోచనలో ఉన్నారని చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కీలక పరిణామాలుగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అసెంబ్లీకి సంబంధించినంత వరకు అసెంబ్లీలో ఇప్పటికే టీడీపీ సంఖ్యాబలం అధికంగా ఉండేటటువంటి పరిస్థితి. కేవలం అసెంబ్లీకి సంబంధించి వైసీపీకి సంబంధించినంత వరకు 11 మంది ఎమ్మెల్యేలు ఉండేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే ఈ మండలిలో వాళ్ళ వైసీపీకి సంబంధించినంత వరకు బలం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బలానికి సంబంధించినంత వరకు కూడా కీలక పరిణామాలు, రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ బలం తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. చైర్పర్సన్ పైన అవిశ్వాసం ప్రవేశపెడితే వైసీపీకి సంబంధించినంత వరకు మద్దతు కూడా పూర్తిగా కోల్పోయే పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది రేణుశ్రీ. ఇక సంఖ్యాబలం కోసం కావాల్సినంత సంఖ్యాబలం కోసం ఎంత బలం కావాలి, దీనికి ఏ విధంగా కూడా వీళ్ళు సమకూర్చుకుంటూ ఉన్నారు మిగిలిన వాళ్ళ మద్దతుని? ఇప్పటికే కూటమికి సంబంధించినంత వరకు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానీ మరొక వైపు కొత్తగా వచ్చేటటువంటి ఎన్నికై రావాల్సినటువంటి ఎమ్మెల్సీ పదవులకు సంబంధించినంత వరకు పెండింగ్ లో ఉండేటటువంటి సిచ్యువేషన్. అయితే ఉన్నటువంటి ఎమ్మెల్సీల్లో సంఖ్యాబలాన్ని చూసుకుంటే సంఖ్యాబలంతో కూటమిలో ఉన్నటువంటి నేతలతో పాటుగా ఇతర ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమీకరించాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉత్తరాంధ్ర సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ కానీ అదేవిధంగా ఏదైతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఇటువంటి ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా సంఖ్యాబలంలోకి తీసుకునే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. పట్టభద్రుల ఎమ్మెల్సీలతో పాటుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు వీళ్ళందరినీ కూడీకరించే పనిలో అయితే నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే మండలికి సంబంధించినంత వరకు కొంత పదవీ కాలం ముగిసినటువంటి నేపథ్యంలో కొత్త వాళ్ళకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ సంఖ్యాబలానికి సంబంధించినంత వరకు చైర్పర్సన్ పైన అవిశ్వాసం తీసుకొచ్చేటటువంటి సంఖ్యాబలం చేకూరిందంటూ కూడా వైసీపీకి రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్సీలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు రేపు అనేది చెప్పకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా అవిశ్వాసం ప్రవేశపెట్టే పనిలోనైతే మాత్రం వైసీపీకి రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్సీలు అయితే క్రోడీకరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉండాల్సిన చెప్పొచ్చు. ఎందుకంటే రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో కూటమి తమ బలాన్ని పెంచుకునేందుకు వైసీపీకి సంబంధించినంత వరకు ఎమ్మెల్సీల రాజీనామాతో పాటుగా చైర్పర్సన్ కూడా దించేటటువంటి కార్యక్రమానికి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ లో భాగంగా ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదించకపోవడంతో పూర్తిగా కూడా వాళ్ళపైన ఏదైతే చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు యోచనలో ఉన్నారనే చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే భరత్, ఈ అంశం మీద మోషేన్ రాజు గానీ లేకపోతే అతని చుట్టూ ఉన్నటువంటి వారు కానీ ఎవరైనా స్పందించారా?
అయితే పూర్తిగా కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు రాజీనామా దానికి సంబంధించినంత వరకు కూడా ఎవరైతే చైర్పర్సన్ ఆమోదించలేనటువంటి సిచ్యువేషన్, మండలికి సంబంధించినంత వరకు కూడా ఆమోదించలేనటువంటి నేపథ్యంలోనే వీళ్ళంతా వైసీపీకి రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్సీలంతా కూడా బలాన్ని చేకూర్చేటటువంటి పనిలో నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్. అయితే మండలి చైర్పర్సన్ దీనిపైన ఎప్పటికీ నోరు మెదపలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే వైసీపీకి సంబంధించినంత వరకు కూడా పెద్దలతో ఇప్పటికే చైర్పర్సన్ మీటింగ్ అయినట్టుగా సమాచారం అంతా ఉంది. ఆ పెద్దలతో కలిసి మరొకసారి ఎమ్మెల్సీ అందరితో చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. కాకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో చైర్పర్సన్ కి సంబంధించినంత వరకు మీటింగ్ హాజరవుతారా లేకపోతే లేదా, ఎందుకంటే రాజీనామా ఆమోదించలేనటువంటి నేపథ్యంలోనే అవిశ్వాసం తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజీనామా ఆమోదిస్తారా, ఎటువైపు వెళ్తుంది అనేది అయితే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్, స్టే విత్ us భరత్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక మోషన్ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో కూడా ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి సంబంధించినటువంటి వారు వైసీపీకి రాజీనామా చేశారో ఎమ్మెల్సీలు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇదే ఆలోచనలో ఉన్నారు. వీరు మరికొంతమంది మద్దతును కూడగట్టుకోనున్నారు. వీళ్ళకి అవిశ్వాసం పెట్టడానికి సంఖ్యాబలం కావాలి. అయితే సరిపడా సంఖ్యాబలం కోసం కూడా మిగిలిన ఎమ్మెల్సీలు, ఇతర కూటమి ఎమ్మెల్సీలు మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక అవిశ్వాసం ప్రవేశపెట్టడం అనేది మోషన్ రాజు మీద ఇప్పుడు ఇక్కడ ఖాయంగా కనిపిస్తున్నటువంటి అంశంగా చూడొచ్చు.